జరిగిన సెగ్మెంట్స్ లో అందరూ ఇండివిజువల్ గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. కానీ ఎందుకో దావత్ అనగానే ఒక టీమ్ ఎఫర్ట్ ఉండాలి, ఒక పార్టీ లాంటి ఫీల్ రావాలి, అందరూ కలిసి ఏదో ఒకటి చేయాలి, అంతే కదా మ్యామ్? అందుకే నేను ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశాను. బాయ్స్ అందరూ ఒకవైపు ఉంటారు, గర్ల్స్ అందరూ ఒకవైపు ఉంటారు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఫార్ములా ప్రకారం అంతాక్షరి ఆడబోతున్నాము. ఆల్ రైట్, ఓకే ఓకే. LED స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనబడుతుంది. ఆ పిక్చర్ లో ఉన్న వస్తువుకి సంబంధించి పాటలు పాడుతూ రావాలి. అదే వస్తువు మీద వీళ్ళు కూడా పాడాలి, వాళ్ళు కూడా పాడాలి. ఎవరైతే ఎక్కువ నంబర్ ఆఫ్ సాంగ్స్ పాడతారో, ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు ఫెయిల్, వీళ్ళు విన్. గాట్ ఇట్ మ్యామ్, డన్. ఫస్ట్ స్విచ్, కమ్ ఆన్. ఆల్ రైట్, పిక్చర్ చూసిన తర్వాత లేడీస్ ఫస్ట్ కాబట్టి అమ్మాయిల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఆల్ రైట్, LED మీద ఫోటో ప్లీజ్. ఫోటో మీద వచ్చి పాలపిట్ట స్టార్ట్. పాలపిట్టలో వయసు నీ పైట మెట్టుపై వాలిందే, తేనె బుట్టలో తెలుపు నీ గట్టులో దూరిందే. స్టాప్, నెక్స్ట్. కన్ను కొట్టరో పాలపిట్టరో, పాలపిట్టరో పైట పెట్టరో. స్టాప్, నెక్స్ట్. అన్నాడు మేము సిట్టి సిక్కుల బుట్ట, గుండె పెదవేమో సూత రేకుల బండ, పిల్లగా నువ్వు ఇరగ ఇరగ ఇరగ. స్టాప్, నెక్స్ట్. బంగారు గోడు పెట్ట. రాంగ్ 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 రాంగ్, అది రాంగ్. పిట్ట కాదు, అది పెట్ట. సో తప్పు చెప్పారు, బాయ్స్ రాంగ్. ఓకే బాయ్స్ రాంగ్ పాట పాడారు కాబట్టి గర్ల్స్ 1 పాయింట్. సో మీరు గెలిచారు కాబట్టి నెక్స్ట్ ఫోటో వచ్చేటప్పుడు మీ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫోటో ప్లీజ్. చిన్నోడే వేటకొచ్చాడే. బాయ్స్ బాయ్స్, సింహరాశిలో నీవు పుట్టినవయ్యా. సింగ్ సింగ్ సింగ్. సింహమల్లే చుట్టి చుట్టి. 3, 2, 1 క్యాన్సల్. బాయ్స్ 1 పాయింట్. ఈసారి బాయ్స్ గెలిచారు కాబట్టి నెక్స్ట్ ఫోటో చూసిన తర్వాత మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫోటో ప్లీజ్. గాజులు, నీ చేతి గాజులు కళ్ళు మన్నయే, పిల్ల కళ్ళు మన్నయే, పిట్ట నడుము సత్తమ్మ. స్టాప్. గర్ల్స్, గాజువాక పిల్ల మేం గాజులో లగాదా, గాజువాక పిల్ల మేం గాజులో లగాదా, గాజువాక పిల్ల మేం గాజులో లగాదా, నీ చెయ్యి సాపలోదా. రమ 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 మీ ముందర గాజులు, రమ 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 మీ ముందర గాజులు, రమ 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 మీ ముందర గాజులు. ఆల్ రైట్ బాయ్స్, మీరు ఓడిపోయారు. గర్ల్స్ వైపు ఇంకో పాయింట్. ఆల్ రైట్, నెక్స్ట్ ఫోటో ఆన్ ది LED ప్లీజ్. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. గర్ల్స్, ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. 5, 4, 3, 2. మబ్బుల్లో ఉండే ఆకాశం కిందికొచ్చిందా. బాయ్స్ రాంగ్, బాయ్స్ రాంగ్. గర్ల్స్ గెట్స్ అ పాయింట్. ఆల్ రైట్, అయితే ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి మళ్ళీ గర్ల్స్ లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్. LED మీద పిక్చర్ ప్లీజ్. కళ్ళు కళ్ళు. కాటుక కళ్ళని చూస్తే పోతుందే మది పోతుందే, తాటుగా నడుమును చూస్తే పోతుందే మది పోతుందే. కన్న కొట్టరో కన్న పెట్టరో, పాల పెట్టరో బయట పట్టరు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హా. కళ్ళు కళ్ళు ప్లస్. అయిపోయింది అయిపోయింది. నీ కళ్ళలోకి నా కళ్ళలోని చూస్తేనే సూర్యోదయం. మాకు ఎంత టైం ఇచ్చారా? 1 2 3 5 అయిపోయింది. అయ్యో మేము పాడుతున్నాం. ఏ దబే
మేడం ఇందాకే టైం అయిపోయింది కదా మేడం. యాక్చువల్లీ బాయ్స్ విన్. సో ఈ రౌండ్ అయ్యేసరికి బాయ్స్ 2 పాయింట్స్ అండ్ ఇంకా గర్ల్స్ లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్. ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపమ్మ చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడు రాసి పెట్టుంది. స్టాప్ గర్ల్స్. గున్న మామిడి కొమ్మమి ఆల్రైట్, సో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ పాయింట్స్ తో 3 పాయింట్స్ తో టై లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూపించిన పిక్చర్ టై బ్రేకర్. ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. బంగారం 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 నీకై వేచానే. బంగారు కల్లా బుచ్చమ్మో సింగారి కల్లా నచ్చమ్మో రా 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 బంగారం బంగారం అరే నీకు పోటీ లేనే లేదు బంగారం బంగారం. బావా బావా బంగారు బాగున్నారా అందరూ. పాయింట్ అలాగే 5 4 3 2 గర్ల్స్ విన్నర్. ఆల్రైట్, ఇందుజ గారు సరదాగా ఆడిన ఈ పిక్చర్ అంతాక్షరి మీకు ఎలా అనిపించింది? నాకు పిచ్చగా నచ్చేసింది. చాలా చాలా ఎంటర్టైనింగ్ గా, అస్సలు టైం ఎలా పోయిందో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు వీళ్ళని పోటీ పడి ఆడుతుంటే నిజంగానే అందులో ఇన్వాల్వ్ అయిపోయాను. చాలా చాలా బాగా అనిపించింది. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? ఇంతకీ నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. ఆయన ఇంకో 4 సీరియల్ చేస్తూ ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి నీకు, అంతే కదా మరి. ఆయన షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు అనుకో, అప్పుడు నేను చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింటికి వెళ్ళా ఎవరు చెప్పారు? మెట్టినింట్లో ఉంటేనే హైపర్ గా ఉండొచ్చు. ఏంటమ్మా గోళ? పుట్టినిల్లు గొప్ప అని ఆవిడంటుంది, కాదు మెట్టినిల్లే గొప్ప నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినిల్లు గొప్ప మెట్టినిల్లు గొప్ప చెప్పండి. పుట్టినిల్లా మెట్టినిల్లా సంబంధం లేదు, ఇల్లు అయితే చాలు. మెట్టింటి మినపప్పు కన్నా పుట్టింటి పెసరపప్పు మిన్నా, అత్త పెట్టే జీడిపప్పు కన్నా అమ్మ పెట్టి ఏమ్మా మన కిరాణా షాపా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము, కూరే మీరైతే ఉప్పే మీ వండి. ఇదిగో 2 కాళ్ళ బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్ళి చూపించారు. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. అమ్మ ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? నరేష్ని లేమ్మా. ఏయ్ అసలు లే. నువ్వేం చేస్తావు అత్తగారింటికి వెళ్తే? అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? టిఫిన్ చేసినవా? నేను మనిషి నా లేకపోతే కీలు గుర్రన్నారా? చూడు చేతులు చూడు. ఏమైంది? ఎంత మా పాడల పిల్ల. హత్యో బంగారు తల్లి. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా, సావనా బక్కనా సావనా ఇద్దరి నడుమని నేమనా, పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు, వద్దురా ఇంకొద్దురా ఈ టార్చరు నాకింకొద్దురా. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు, నువ్వు వద్దు నీ కొడుకొద్దు పుట్టింటికి నే పోతాను అంటావా అత్త, అంటావా అత్త. బేసిక్
బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు, అత్తయ్య లేదు మామయ్య లేదు. సో అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. యుఎస్ లో చాలా మంది అమ్మాయిల మనసులు మీరు దోచుకున్నారంట. ఇంకొకరి మనసు ఉంది. ఒకే ఒక్క మనసు ఉందా? ఎవరిది? మీరే అండి. చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే. అందం లైక్ సీరియస్లీ నా చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్హుడ్ క్రష్. ఒక ఆడపిల్లకి పుట్టింటిపై ఉండే మమకారాన్ని చూపించబోతున్నాం. నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. వర్షిని నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్ లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా, రే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని. ఇంతేనేమో ఇంతేనేమో పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో.